మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. యా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణీం కృచ్ఛేన మహతా దేవ్యా ధారితోహం యథోదరే తత్ప్రసాదాత్ జగద్దృష్టం మాతర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని పర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము జూన్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అది కూడా సశాస్త్రీయంగా. ఇందులో నా కల్పనను కానీ, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి అబద్ధాలు కానీ, కోతలకు ఇటువంటి ఉంటారు మామూలుగా వాడుక పదంలో, అలాంటివి ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్తాం. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి కానీ, లేదా మిమ్మల్ని బాధ పెట్టేసి భయపెట్టేసి ఏవో జపాలు తపాలు చెయ్యాలి అనేటటువంటి తాపత్రయం కూడా ఏమీ లేదు. శాస్త్రం ఎంతవరకు అంతవరకు మనం చెప్పడం జరుగుతుంది. ఇది కేవలం గోచారం మాత్రమే. దీని ఫలితం ఒక 10 to 15% ఉంటుంది. నిష్ణాతులైన వారు చెప్తే, మామూలుగా ఏదో సగం సగం తెలుసుకుని చెప్తే అది ఎంత పర్సెంటేజ్ ఉంటుందో భగవంతుడికే తెలియాలి. కాబట్టి మిగతాదంతా కూడా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ దగ్గర మీ తాలూకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇట్లాంటివన్నీ ఉన్నట్టయితే వ్యక్తిగత జాతకం రాయించుకోండి. అది 100కి 75% జరుగుతుంది. ఇంకా 10%, 15% ఆ భగవంతుడి చేతిలోనే ఉంటుంది. అంచేత దీనికి మీరు ఏదో ప్రిఫరెన్స్ ఇచ్చేయక్కర్లేదు. ఈ యూట్యూబ్లో చూసి చాలామంది ఫోన్ చేస్తున్నారు. చాలామంది గురువుగారు మీరు ఒక్కరేటి చెప్తున్నారు, అందరూనేమో ఏదో నీకు లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి. ఏమీ రావు నాయన, నీకు కోటి రాదు, లక్ష కూడా రాదు. అంచేత అటువంటివేమి నువ్వు భ్రమలు పెట్టుకోవద్దు. నీ శ్రమను నువ్వు నమ్ముకో, దేవుణ్ణి నమ్ముకో, నీ శ్రమను నమ్ముకో, నిన్ను నువ్వు నమ్ముకో. ఇది నేను చెప్పదలుచుకున్నది. అంటే గోచారం ఏంటంటే, ఈ గ్రహాలు ఏంటంటే మనకి రాబోయేదాన్ని సూచిస్తుంది. అది ఎప్పుడు నాకు పూర్తిగా తెలిస్తే మీకు నేను సూచించగలను. నాకే ఏమీ తెలియకపోతే నేనేం చెప్పాలి? ఏదో కథ చెప్పాలి. అంచేత వాటి మీద పెద్దగా ఆధారపడకండి. వ్యక్తిగత జాతకం మీద ఎక్కువ ఆధారపడండి. అది చాలా వరకు నిష్ణాతులు కావాలి. దానికి కూడా గోచారానికే కాదు, జాతకం రాయాలని కూడా నిష్ణాతులైన వారు ఉంటేనే మాత్రమే జరిగే అవకాశం ఉంటుంది. ఇది గమనించగలరు. ఓకే, ఇప్పుడు కుంభరాశి వారికి జూన్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కుంభరాశి వారికి జన్మంలోనే రాహు జన్మంలోనే రాహు అన్నట్టయితే మీకేమవుతుంది? మనకి చెడు అలవాట్ల వైపు, చెడు ప్రవర్తన వైపు ఎక్కువ మనసు మలుతూ ఉంటుంది. దానికి తోడు ఈ విషక్రిములు ఉన్నాయి చూసారా, బొద్దింకలు, బల్లులు, దోమలు, తేళ్ళు, జర్రులు, పాములు, ఇట్లాంటి వాటి వలన కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి అది గమనించుకోండి. అలాగే ద్వితీయ స్థానంలో శని, అంటే ఏలినాటి శని ద్వితీయ స్థానంలో ఉంది. అంటే ధనానికి లోటు, కుటుంబంలో ఆహ్లాదకరమైన పరిస్థితులు కనిపించవు. కంటి వ్యాధులు ఉన్న వారికి కొంచెం ఎక్కువగా ప్రకోపించేటటువంటి అవకాశం ఉన్నది. మాటలో కూడా కఠినత్వం పెరుగుతూ ఉంటుంది. మాట ద్వారానే మంచి స్నేహితులు ఏర్పడినా, చెడ్డ శత్రువులు ఏర్పడినా, మంచి మిత్రులు శత్రువులుగా మారిన, ఇవన్నీ కూడా మాట ద్వారానే ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ శని యొక్క ప్రభావం చాలా తీవ్రంగానే ఉంటుంది. ఇక కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో 20 రోజులు, చతుర్థ స్థానంలో 10 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. కుజుని యొక్క సంచారం తృతీయంలో 20 రోజులు కూడా మనకి అందరి యొక్క సహాయ సహకారాలు, కుటుంబ సభ్యులు, వ్యాపారం చేసే దగ్గర, ఉద్యోగం చేసే దగ్గర, అన్ని చోట్ల మనకి వారి యొక్క సహాయ సహకారాలు ఏ విధంగా కావాలన్నా కూడా మనస వాచ కర్మణ ఏది కావాలన్నా వాళ్ళు చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో మన ముఖం తెలియని వారు కూడా మన సహాయపడుతూ ఉంటారు. ఇక 10 రోజుల పాటు 4వ స్థానంలో సంచారం చేస్తున్నారు చూడండి. అక్కడ
భూమి, విద్య, గృహము ఇత్యాది విషయాల్లో మనకి ఇబ్బందులు ఏర్పరిచేటువంటి అవకాశం ఉంది. అదే చతుర్థ స్థానంలో రవి కూడా ఒక 15 రోజులు ఉన్నాడు. ఇక్కడ కుజుడు ఏవైతే ఈ 10 రోజులు చేస్తున్నాడో ఆయన 15 రోజుల పాటు అదే పని చేస్తూ ఉంటాడు. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు. ఏంటి అవి అన్నట్టయితే తల్లిగారి ఆరోగ్య విషయంలోనూ, విద్య, భూమి, గృహము, వాహనము ఇత్యాది విషయాల్లో ఇబ్బందులు కలగజేస్తూ ఉంటారు. అందుచేత ఇక్కడ చతుర్థ స్థానంలో రవి, కుజ ఇద్దరూ కూడా అనుకూలమైనటువంటి ప్రదేశం కాదు కాబట్టి వారికి రియల్ ఎస్టేట్ వ్యాపారాలకి, వాహనాలు అమ్ముకునేటటువంటి వారికి కూడా ప్రతికూలమైన కాలంగా మీరు భావించండి. అలాగే గురువు 5వ స్థానంలో ఒక్కరోజు ఉంటారు. ఆ ఒక్కరోజు వదిలిపెట్టేసండి. 5వ స్థానంలో ఉండడం మంచిదేను. ఓకే, మీకు ఎక్కువగా 29 రోజులు మీకు 6వ స్థానంలో ఉన్నారు. గురు బలం లేనట్టే. తద్వారా అనారోగ్యాలు పొడచూపేటువంటి అవకాశం ఉంటుంది. అప్పు కావాలన్నా పుట్టదు. మీరెవరికైనా అప్పు ఉంటే దాన్ని ఇచ్చేయాలని చెప్పేసి మాట ఇచ్చేశారు, కానీ ఎలా ఇవ్వాలో తెలియనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి గురువు 6వ స్థానంలో ఉండటం వలన. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 5వ స్థానంలో ఒక 8 రోజులు, 6వ స్థానంలో 22 రోజులు. 5వ స్థానంలో ఉన్నటువంటి రోజుల్లో సంతానం మీద, పిల్లల మీద మంచి ప్రభావం చూపించినప్పటికీ 6వ స్థానం దగ్గరికి వచ్చేటప్పటికి దుష్ప్రభావం చూపిస్తూ ఉంటాడు. రోగాలు, రుణాలు అవన్నీ కలగజేస్తూ ఉంటాడు. అలాగే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 5వ స్థానంలో మీకు 22 రోజులు ఉన్నారు. పంచమ స్థానంలో ఆయన ఉన్నప్పుడు సంతానం మీద దుష్ప్రభావాలు. ఈ పంచమ స్థానంలో గురువు 1 రోజు, శుక్రుడు 8 రోజులు, బుధుడు 22 రోజులు, రవి 16 రోజులు. వీళ్ళందరూ కూడా సంతానం మీదే దుష్ప్రభావం. 5 గ్రహాల యొక్క దుష్ప్రభావం ఉంది కాబట్టి పిల్లల్ని ఆట ఆడుకునేటప్పుడు కూడా ఫ్రీగా వదలకండి. దెబ్బలు తగిలించుకునే అవకాశం ఉంటుంది. పక్క పిల్లలతో గొడవలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్త తీసుకోండి. చదువు కూడా దగ్గరుండి చదివించుకోండి. ఇక 6వ స్థానం దగ్గరికి వచ్చాక గురువు, శుక్రుడు, బుధుడు ముగ్గురు ఉన్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ 6వ స్థానంలో శుక్రుడు అనుకూలుడు కాదు, గురువు అనుకూలుడు కాదు. ఇక బుధుడు మాత్రం 8 రోజులు అనుకూలుడు. కాబట్టి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త తీసుకోండి. అప్పుల విషయంలో కొత్త అప్పులు చేయకండి. అలాగే పాత అప్పులు తీర్చే ప్రయత్నం చెయ్యండి. మళ్ళీ ఒక అప్పుకి ఇంకో అప్పు చేసుకుంటూ పోతూ ఉంటే అది ఆఖరికి మనం ఆ అప్పుల్లోంచి బయటపడే మార్గం కనిపించకుండా పోతుంది. తద్వారా మనిషి ఎంత మంచివాడైనా, ఎంత సుగుణవంతుడైనా అపఖ్యాతి పాలవటము, అక్కర్లేనటువంటి మాటలు, అప్పు ఎవరైతే మనకి ఇచ్చారో వారి చేత మనము మాటలు నెప్పించుకోవటం లాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు చూడవలసి వస్తుంది. అలాగే 7వ స్థానంలో కేతు గ్రహ సంచారం జరుగుతోంది. ఇది భార్యాభర్తల మధ్యన, భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారి మధ్యన అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురి చేస్తూ ఉంటుంది. ఈ విషయంలో కూడా జాగ్రత్తగా చూసుకోండి. చెప్పాలి అన్నట్టయితే ఇప్పుడు మన కుంభరాశి వారికి రాహు బాగలేడు, శని బాగలేడు, కేతువు బాగలేడు, అన్ని చాలా గ్రహాలు మనకి, గురువు బాగలేడు. మనకి చెప్పాలి అన్నట్టయితే మరి అందంగా ఉన్నటువంటి గ్రహం చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి కుంభరాశి వారు. ఎవ్వరికి డబ్బులు 1 రూపాయి కూడా అనవసరంగా ఖర్చు పెట్టకండి. ఎవరికి షూరిటీలు లాంటివి ఎవరికి ఉండకండి. రోజు నవగ్రహ జపం చేసుకోండి. ఇంకా వీలైనట్టయితే మనం ఈ పెద్ద గ్రహాలైనటువంటి గురువుకి, శనికి, రాహుకి, కేతువుకి 4 గ్రహాలు ప్రధాన గ్రహాలు. ఈ ప్రధాన గ్రహాలు 4కి కూడా మీరు దానం ఇచ్చుకోవటము, లేకపోతే వీలైనన్ని సార్లు, అంటే ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు ఈ నెలలో, మీరు నెలలోనే కాదు సంవత్సరంలో కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి వీటికి ఏదైనా దానాలు ఇచ్చుకోవటం, లేకపోతే నవగ్రహ పూజ చేయించుకోవటం, మీ ఆర్థిక పరిస్థితి బాగుంటే జప హోమాదులు చేయించుకోండి. వాటికి కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఈ విధమైనట్టుగా మొత్తం మీద ఇప్పటివరకు మనం చెప్పుకున్న వాటిలో కుంభరాశికి ఉన్నంత ఇబ్బందులు మరొక రాశి వారికి గోచార రీత్యా మాత్రమే. జాతకరీత్యా బాగుందనుకోండి, అది కంగారు పడకండి. మిమ్మల్ని కంగారు పడడం నా ఉద్దేశం కాదు. అది బాగున్నట్టయితే దీని ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది. ఈ విధమైన పరిస్థితులన్నీ మనకి స్పష్టంగా గోచరిస్తూ శుభం భూయాత్.